టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాలోయింగ్ ఉంది. అన్ని ఏరియాలకు మించి ఎన్టీఆర్ సినిమాలకు రాయలసీమలో క్రేజ్ మరో లెవెల్లో ఉంటుంది. ఎన్టీఆర్ నటించిన లాస్ట్ మూవీ అరవింద సమేత డే 1 సాధించిన రికార్డు షేర్ ఇప్పటికీ రీజనల్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసి అలాగే టాప్ లో ఉండటం విశేషం. ఇలాంటి టైంలో బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1 తో మాస్ రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా వారం లోపే సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దాంతో సినిమా మీద అంచనాలు సాలిడ్ గానే ఉండగా రాయలసీమలో సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో అక్కడ రికార్డుల జాతర సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక బిజినెస్ పరంగా కూడా మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతుంది దేవర సినిమా. ఎన్టీఆర్ ప్రీవియస్ సోలో మూవీ అయిన అరవింద సమేత సీడెడ్ ఏరియాలో 14 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా టోటల్ రన్ లో ఆ బిజినెస్ మీద మంచి లాభాలను కూడా సాధించింది. ఇక ఆ తర్వాత వచ్చిన మల్టీ స్టారర్ మూవీ RRR ఎపిక్ రికార్డును నమోదు చేస్తూ 37 కోట్లకు పైగా బిజినెస్ ను సాధించింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్న దేవర సినిమాకు మొత్తం మీద ఫైనల్ గా ఇక్కడ 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఫిక్స్ అయినట్లు తెలుస్తూ ఉంది. దాంతో ఇక్కడ ఓపెనింగ్స్ డేనే సాలిడ్ కలెక్షన్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉన్న దేవర సినిమా టాక్ డీసెంట్ గా వచ్చినా కూడా అల్టిమేట్ కలెక్షన్ తో రికార్డులను క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక టాక్ యునానిమస్ లెవెల్లో కనుక ఆడియన్స్ నుండి వస్తే ఇక దేవర సినిమా సృష్టించే రికార్డుల జాతర మరో లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.